హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు రెగ్యులర్‌గా ఇంట్లో చేసే ఒబ్బట్లని ఎలా చేయాలో షేర్ చేయబోతున్నాను. ఈ ఒబ్బట్ల ప్రిపరేషన్ కోసం నేను 500 గ్రామ్స్ కందిపప్పును తీసుకున్నాను. ఈ ఒబ్బట్లు చేయడం కోసం మనం ముందుగా పప్పును నానపెట్టాల్సిన అవసరం లేదు. పిండిని నానపెట్టాల్సిన అవసరం లేదు. ఇన్‌స్టెంట్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం కందిపప్పును తీసుకున్నాను. ఒక బౌల్‌లో 2 గ్లాసెస్ కందిపప్పు ఏసి, అలాగే డబుల్ క్వాంటిటీతో వాటర్ పోయాలి. టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల తొందరగా పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు ఈ బౌల్‌ని గ్యాస్ పైన పెట్టి, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం మైదా కలుపుకుందాం. ఈ బొబ్బట్ల కోసం మనం ఓన్లీ మైదానే తీసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి మాత్రమే తీసుకోవచ్చు. నేను 2 సమపాల్లో తీసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకొని బాగా కలుపుకొని అందులోకి టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని, కలర్ కోసం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ, అలాగే మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే ఒబ్బట్లు కూడా అంత సాఫ్ట్‌గా వస్తాయి. మనం నేతి ఒబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యిని ఎక్కువగా యూజ్ చేయాలి. ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండి స్టిక్కీగా ఉండకూడదండి. సాఫ్ట్‌గా ఉండాలి. ఇలా పిండి కలిపిన తర్వాత లాస్ట్‌లో ఆయిల్‌ని అప్లై చేసుకొని మూత మూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పు ఎంత ఉడికిందో చూసుకుందాం. ఈ పప్పు 100% ఉడకాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే 80% ఉడికితే చాలు. మిక్సీకేసినప్పుడు సాఫ్ట్‌గా బాగొస్తుంది. ఇప్పుడు మనం పప్పుని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనిద్దాం. పప్పు మొత్తం బాగా చల్లారాక ఇప్పుడు మనం సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి కొద్దిగా పప్పు వేసి, అలాగే 4 యాలకులు, అలాగే తురిమి పెట్టుకున్న బెల్లం కూడా వేసి సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్‌గా గ్రైండ్ అయిందో. అలాగే మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా అన్నిటిని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. మనకి ఒబ్బట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు పెట్టుకోవాలి. చిన్న సైజు ఒబ్బట్లు కావాలనుకుంటే చిన్న సైజులో పెట్టుకోవాలి. పెద్ద సైజు ఒబ్బట్లు కావాలనుకుంటే పెద్ద సైజులో ఉండలు పట్టుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒబ్బట్లు తట్టుకుందాం. ఒక బటర్ పేపర్ గానీ, ఒక కవర్ గానీ తీసుకుంటూ ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకొని, మనం ఉండలు పట్టుకున్న పూర్ణాన్ని కూడా ఇందులో పెట్టి బాగా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ పట్టేటప్పుడు మైదా పిండిని మనం ఒక మూత మూసిపెట్టి ఉంచాలి. లేదంటే డ్రై అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఇలా రౌండ్ చేసుకోవాలి. కవర్ పైన చేతులకి అలాగే నెయ్యిని అప్లై చేసుకుంటూ రౌండ్ పట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకో కవర్‌ని మూసిపెట్టి అలాగే సాఫ్ట్‌గా తట్టుకోవాలి. లోపలున్న పూర్ణం బయటకి రాకుండా సాఫ్ట్‌గా తట్టుకోవాలి. అలాగే మిగిలిన ఉండలను కూడా తట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఇలా నేను తట్టినట్టు ఈవెన్‌గా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ఒబ్బట్లు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాని మీద కాచిపెట్టిన నెయ్యిని వేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న ఒబ్బట్లని ఈ ప్యాన్ పైన వేసి రెండు వైపులా నెయ్యిని వేసి బాగా కాల్చుకోవాలి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఈ ఒబ్బట్లని కాల్చుకోవాలి. లేదంటే పైన మాత్రం మాడిపోతుంది. లోపల మాత్రం అలాగే ఉంటుందండి. నెయ్యిని రెండు వైపులా వేస్తూ దోరగా వేయించుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని ఒబ్బట్లను కూడా మనం కాల్చుకుందాం. కాల్చుకున్న ఒబ్బట్లని ఒక వెడల్పాటి ప్లేట్‌లో పెట్టుకుంటూ ఆరిన తర్వాత ఒక కంటైనర్‌లో పెట్టుకోవాలి.
ఈ నేతి ఒబ్బట్లని 3 డేస్ కూడా పెట్టుకొని తినొచ్చండి. చాలా రుచిగా ఉంటాయి. వేడి వేడి ఒబ్బట్లోకి నేతిని వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.